హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెనమ్ ఇది 2018లో వచ్చిన సూపర్ హీరో సినిమా. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే మనకి స్పేస్ని చూపిస్తారు. ఇక్కడే మనకి ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. దాంట్లో 4 సిమియోట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు భూమిపైకి. ఈ సిమియోట్స్ పేర్లు మియోమ్, స్క్రీమ్, రైట్ ఇంకా వెనమ్. కానీ అప్పుడే ఆ స్పేస్ షటిల్లో మంటలు వస్తూ ఉంటాయి. దాంతో అది కొంచెం కొంచెంగా మొత్తం కాలిపోతూ స్పీడ్గా భూమిపైన వచ్చి పడిపోతుంది. ఈ సిమియోట్స్ పై వర్క్ చేస్తున్న కంపెనీ పేరు లైఫ్ ఫౌండేషన్. అలా అప్పుడే ఆ ఫౌండేషన్ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ స్పేస్ షిప్ మలేషియాలోని ఒక చోట కింద పడిపోయింది అని. వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడే ఆ ప్లేస్కి చాలా మంది పోలీసులు వస్తారు. అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. కానీ 4 సిమియోట్స్ నుంచి రైట్ అనే సిమియోట్స్ బయటికి వస్తుంది. అది స్పేస్ షిప్ పైలట్ బాడీలోకి వెళ్తుంది. అప్పుడే ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో లేదో అని పోలీసులు చెక్ చేయడానికి అక్కడికి వస్తారు. ఆ ప్లేస్ లో అందరినీ చెక్ చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళకి ఆ పైలట్ కనిపిస్తాడు. వెంటనే అతన్ని అక్కడ నుంచి హాస్పిటల్కి అంబులెన్స్ లో తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అతని బాడీలో ఉన్న రైట్ అనే సిమియోట్ యాక్టివ్ అవుతుంది. వెంటనే రైట్ ఆ అంబులెన్స్ ని తిరగేస్తుంది. అప్పుడే దానికి తెలుస్తుంది స్పేస్ నుంచి భూమిపైకి తమను తీసుకొచ్చిన లైఫ్ ఫౌండేషన్ కంపెనీ కాలిఫోర్నియాలో ఉంది అని. వెంటనే రైట్ అక్కడే ఉండే లేడీ పోలీస్ ఆఫీసర్ బాడీలోకి వెళ్ళి కాలిఫోర్నియాకి వెళ్ళడానికి బయలుదేరుతుంది. తర్వాత మనకి మన హీరో కనిపిస్తాడు. అతని పేరు ఎడీ బ్రోక్. తను ఒక రిపోర్టర్. అలాగే తను తన ఫియాన్సీ ఇంట్లో ఉంటూ ఉంటాడు. ఆమె పేరు యాన్. తను ఒక లాయర్. అలాగే ఎన్ కూడా లైఫ్ ఫౌండేషన్ కంపెనీలో లాయర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఎడీ న్యూస్ రిపోర్ట్ చేసే విధానం, తను ఎంక్వైరీ చేసే విధానం అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే తన కంపెనీలో తనకి స్పెషల్గా గుర్తింపు ఉంటుంది. అలా ఎడీ తన బాస్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. అప్పుడే తన బాస్ తనతో అంటాడు, ఈరోజు నీకు కొత్త పని వచ్చింది. ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి. అతని పేరు కార్ల్టన్ డ్రేక్. ఇతను లైఫ్ ఫౌండేషన్ కంపెనీకి ఓనర్ కూడా. అందుకే నువ్వు అతనితో తలతికగా మాట్లాడకుండా ఇంటర్వ్యూ చెయ్యి అంటాడు. మళ్ళీ చెప్తున్నా, నీకు తింగరేసలు మాత్రం అతని దగ్గర అస్సలు వేయకు, నేను ఇరుక్కుంటాను అంటాడు. ఎడీ కూడా ఓకే అంటాడు. అలా నైట్కి ఎడీ ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ని చూస్తాడు. అది యాన్ ల్యాప్టాప్ అయి ఉంటుంది. ఆ ల్యాప్టాప్ లో ఒక మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. ఎడీ వెళ్ళి ఆ మెయిల్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో లైఫ్ ఫౌండేషన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ మెయిల్ వచ్చి ఉంటుంది. లైఫ్ ఫౌండేషన్ లో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అమాయకులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ కంపెనీలో అని ఉంటుంది ఆ మెయిల్లో. అలా మొత్తం చదివిన ఎడీ ఎలాగైనా ఆ కంపెనీ దారుణాలని బయట పెట్టడానికి రెడీ అవుతాడు. తర్వాత రోజు డ్రేక్ కనిపిస్తాడు మనకి. తన కంపెనీలోకి చాలా మంది పిల్లలు టూరిజం కోసం వచ్చి ఉంటారు. అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా శ్రద్ధగా ఆ ల్యాబ్ను మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడే డ్రేక్ అంటాడు, ఇక్కడ చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ అనవసరమైన వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. కానీ నేను వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి స్పేస్లోకి వెళ్ళి కొత్తగా కనిపెట్టాలి అనుకున్నాను. మనం కాకుండా ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో చాలా వింత జీవులు కూడా ఉన్నాయి. వాటిపై ప్రయోగాలు చేయాలి అనుకున్నాను అంటాడు. అంతలో అక్కడికి ఎడీ కూడా వచ్చి డ్రేక్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ నార్మల్గా మొదలు పెడతాడు ఇంటర్వ్యూని. కానీ మెల్లమెల్లగా అతని కంపెనీలో జరుగుతున్న ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. అప్పుడే డ్రాక్ వీడేదో తేడాగా ఉన్నాడు అని ఆ ఇంటర్వ్యూని ఆపి ఇక నుంచి దొబ్బే అన్నట్టు మాట్లాడతాడు. అయినా అలాగే అడుగుతూ ఉంటాడు ఎడీ. దాంతో డ్రేక్ కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఎడీని బయటకు తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఎడీ తన బాస్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ తన బాసు, నువ్వు డ్రేక్ తో పుల్ల పెట్టుకున్నావు. వాడు నార్మల్ మనిషి కాదు, పెద్ద తోపు. వాడు తలుచుకుంటే చిటికలో మన కంపెనీ మొత్తం లేపేసి వాడి కార్ల కోసం గరేజ్ గా తయారు చేయగలడు. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి నిన్ను జాబ్ లోంచి తీసేస్తున్నాను. నువ్వు తట్టబుట్ట సర్దుకొని ఇక నుంచి వెళ్ళిపో అంటాడు. తర్వాత యాన్ కూడా కనిపిస్తుంది. తను కూడా ఆ కంపెనీలో లాయర్గా ఉంటుంది. కానీ తనను కూడా జాబ్ నుంచి తీసేసి ఉంటారు. అప్పుడే ఎడీ యాన్కి సారీ చెప్తాడు, నా వల్లే ఇలా జరిగింది అని. కానీ యాన్ మాత్రం ఇక అంతా అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు వేరు, నేను వేరు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదిగో నువ్వు పెట్టిన రింగ్ కూడా తీసుకొని యాడీకి ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి మళ్ళీ అదే సిమియోట్ కనిపిస్తుంది. అదే రైట్. ఇది ఆ పోలీస్ లేడీ బాడీలో ఉంటుంది. కానీ చాలా వీక్ అయిపోయి ఉంటుంది. అందువల్ల ఒక దగ్గరికి వెళ్ళి ఏదైనా తిందామని చూస్తూ ఉంటుంది. కానీ అప్పుడే కొంతమంది విలన్స్ ఆ అమ్మాయి దగ్గరికి వస్తారు. కానీ అప్పుడే ఆ అమ్మాయిలో ఉన్న రైట్ బయటకు వచ్చి ఆ విలన్స్ ని దారుణంగా చంపేస్తుంది. అలాగే ఆ అమ్మాయి బాడీలోంచి అక్కడే ఉన్న ఒక ముసలావిడి బాడీలోకి వెళ్ళిపోతుంది రైట్.
తర్వాత మనకి లైఫ్ ఫౌండేషన్ కి సంబంధించిన ల్యాబ్ ను చూపిస్తారు. ఇందులో డ్రేక్ ఇంకా తన సైంటిస్టులు ఒక కొత్త సిమియోట్ పై ప్రయోగం చేస్తూ ఉంటారు. దీని పేరే స్క్రీమ్. దీన్ని క్యూబ్ నుంచి బయటికి తీస్తారు. దాన్ని అక్కడే ఉన్న ఒక కుందేలుపై వదులుతారు. ఇక్కడ మనకి ఈ సిమియోట్స్ వేరే వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్తాయి అన్నట్టు చూపిస్తారు. అలా కుందేలు లోపలికి వెళ్ళిన స్క్రీమ్ చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రయోగం ఫలించింది అని. కానీ కొంతసేపటికే ఆ కుందేలు చనిపోయి అందులో ఉన్న స్క్రీమ్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ యాడీ జాబ్ పోయింది, అలాగే యాన్ కూడా వదిలేసింది అని బాధలో బార్కు వెళ్ళి బీర్ తాగుతూ ఉంటాడు. అప్పుడే టీవీలో డ్రాక్ గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. అందులో డ్రాక్, మేము త్వరలో ఇంకో స్పేస్ షటిల్ ని లాంచ్ చేయబోతున్నాం. ఇది మన భూమి నుంచి వేరే గ్రహాల్లోకి వెళ్ళబోతుంది. అక్కడ నుంచి కొత్త కొత్త టెక్నాలజీని మన దగ్గరికి తీసుకువస్తుంది అంటాడు. అది విన్న యాడీకి పిచ్చ కోపం వస్తుంది. వీడు వేరే గ్రహాలు అంటూ ఏదో కొంప ముంచి ఎలా ఉన్నాడు అని అక్కడి నుంచి బయటికి వస్తాడు. అలా తన ఇంటికి వెళ్తాడు. అప్పుడే తనకి ఒక హోమ్లెస్ ఆమె కనిపిస్తుంది. ఆమె పేరు మరియా. తన దగ్గర నుంచి యాడీ న్యూస్ పేపర్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి వెళ్తూ మళ్ళీ మార్ట్లోకి వెళ్తాడు. అక్కడ ఉన్నప్పుడే ఆ మార్ట్లోకి కొంతమంది దొంగలు వచ్చి ఆ మార్ట్ ఓనర్ ని గన్ గురిపెట్టి డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన ఎడీ పక్కన దాక్కొని ఉంటాడు, కానీ వాళ్ళ ముందుకు రాడు. ఎందుకంటే ఆ దొంగ దగ్గర గన్ను ఉండడం వల్ల గొడవ ఎందుకని దాక్కొని ఉంటాడు. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎడీ. తర్వాత ఇక్కడ ల్యాబ్ లో డ్రేక్ జంతువులపై కాకుండా మనుషులపై ప్రయోగం చేస్తూ ఆ సిమియోట్స్ ని వదులుతాడు. కానీ ప్రయోగం చేసిన అతని బాడీ స్ట్రాంగ్ గా ఉండదు. అందువల్ల ఆ సిమియోట్స్ ఆ బాడీ నుంచి బయటకు వచ్చేసి అతన్ని చంపేస్తుంది. ఇదంతా డ్రేక్ చూస్తూ ఉంటాడు. అలాగే తన డాక్టర్ అయిన డోరా కూడా మొత్తం చూస్తుంది. అలా తను అనుకుంటుంది, ఈ డ్రేక్ తన ప్రయోగం కోసం అమాయకుల్ని చంపుతున్నాడు, ఇలా జరగకూడదు అనుకుంటుంది. అందుకే ఆ డాక్టర్ యాడీకి కాంటాక్ట్ అవుతుంది. తనతో నేను డ్రేక్ కు సంబంధించిన ల్యాబ్ లో వర్క్ చేస్తున్నాను, దాని పేరు లైఫ్ ఫౌండేషన్. అక్కడ ఎక్స్పెరిమెంట్ పేరుతో చాలా దారుణాలు జరుగుతున్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. మా ఓనర్ డ్రేక్ కొంతకాలానికి ఈ భూమి మొత్తం నాశనం అవబోతుంది అని వేరే గ్రహానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. అందుకే తను స్పేస్ షటిల్ లో వెళ్ళి అన్ని గ్రహాలని చూస్తూ ఉన్నాడు, ఎక్కడ బతకడానికి బాగుంటుందో అని. కానీ అలా వెళ్ళినప్పుడే క్లీటర్ అనే గ్రహంలో విచిత్రమైన జీవులు ఉండడం చూశాడు. అందువల్ల అక్కడ నుంచి 4 సిమియోట్స్ ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. కానీ ఒక సిమియోట్ మాత్రం మా దగ్గర నుంచి తప్పించుకొని ఎటో వెళ్ళిపోయింది. మిగిలిన సిమియోట్స్ తో డ్రేక్ అమాయకులపై ప్రయోగాలు చేస్తున్నాడు. అందుకే నువ్వు ఈ న్యూస్ గురించి మొత్తం టీవీలో వచ్చేలా చేసి ఈ ప్రయోగాలు ఇక్కడే ఆపేలా చెయ్యి అంటుంది. అలా డాక్టర్ డోరా చెప్పింది విన్న యాడీ ఆ ల్యాబ్కు వెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం పిక్స్ తీస్తూ ఉంటాడు. వీళ్ళపైన సిమియోట్స్ తో ప్రయోగం చేసి ఉంటాడు డ్రేక్. అప్పుడే అక్కడ ఏడీ మారియాని చూస్తాడు. తను ఏడీకి బాగా తెలుసు. తనను కూడా ఒక దగ్గర బంధించి ఉంటారు ల్యాబ్లో. అప్పుడు ఏడీ తనని కాపాడడానికి ఆ గ్లాస్ ని పగలగొడతాడు. దాంతో మరియా బయటికి వస్తుంది. కానీ మరియాలో ఇప్పుడు సిమియోట్స్ ఉంటుంది. అందువల్ల ఆమె ఏడీపై అటాక్ చేసి తనలో ఉన్న సిమియోట్స్ ని ఏడీ లోపలికి పంపిస్తుంది. అప్పుడే ల్యాబ్ లో అల్లారం కూడా మోగుతుంది. అందువల్ల గార్డ్స్ మొత్తం అక్కడికి వస్తారు. అప్పుడే ఏడీ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే తనకు తెలుస్తుంది తనలో చాలా చేంజెస్ వచ్చాయి అని. తను చాలా స్పీడ్ గా కూడా పరిగెడుతూ ఉంటాడు. అలా ల్యాబ్ నుంచి తప్పించుకొని ఒక అడవిలోకి పారిపోయి వస్తాడు. ఆ సిమియోట్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఏడీ చాలా పవర్ఫుల్ గా తయారవుతాడు. అలా తనని ఆపడానికి వచ్చిన గార్డ్స్ మొత్తం తప్పించుకొని వాళ్ళని చితక్ కొడుతూ ఉంటాడు. అలా అడవిలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అలా వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తనకి చాలా ఆకలి వేస్తుంది. ఇంట్లో ఉన్న అన్ని ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడు. అలా వాష్రూమ్ లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకున్న తర్వాత అద్దంలో తన ఫేస్ ని చూసుకుంటాడు. అప్పుడే అద్దంలో తనకి వేరే ఫేస్ కనిపిస్తుంది. చాలా భయపడిపోతాడు ఏడీ. తర్వాత తన బాడీలో ఏదో మార్పులు వస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. వెంటనే యాన్కి కాల్ చేస్తాడు. కానీ యాన్ డాన్ అనే వాడితో కొత్త రిలేషన్షిప్ ని స్టార్ట్ చేస్తుంటుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఉంటుంది తను. వెంటనే ఏడీ కూడా అక్కడికి వెళ్తాడు. అలా రెస్టారెంట్కి వెళ్ళిన ఏడీకి రెస్టారెంట్లో చాలా ఐటమ్స్ కనిపిస్తాయి తినడానికి. దాంతో అక్కడ రచ్చ చేస్తూ ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటాడు. అక్కడ ఒక వెయిటర్ దగ్గర ఉన్న ఒక చేపను తీసుకొని తింటాడు. కానీ ఇది చచ్చిపోయింది, నాకు బతికింది కావాలి అని గట్టిగా అరుస్తాడు. అతను చేస్తుంది ఏంటో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. యాన్ ఇంకా డాన్ కూడా అసలు ఏమైంది తనకి అన్నట్టు వాళ్ళు కూడా ఏమీ అర్థం కాక యాడీనే చూస్తూ ఉంటారు. అలా యాడీని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వస్తుంది యాన్. అలా యాడీని స్కాన్ చేస్తున్నప్పుడే హై ఫ్రీక్వెన్సీస్ కారణంగా యాడీలో ఉన్న వెనమ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. దాంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడే డాన్ మళ్ళీ యాడీని బయటికి తీస్తాడు. తర్వాత డాన్ యాడీతో, నీ బాడీని స్కాన్ చేశాం, నీ రిపోర్ట్స్ రేపటి వరకు వచ్చేస్తాయి, ఇక నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి ఎవరితో గొడవ పడకుండా ఉండు అంటాడు. తర్వాత ఇక్కడ డ్రేక్ కి సీసీటీవీ ద్వారా తెలుస్తుంది డాక్టర్ డోరానే యాడీని ల్యాబ్ వరకు తీసుకువచ్చింది అని. అదంతా చూసిన డ్రేక్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే డోరాని బ్లూ కలర్ సిమ్యూట్ దగ్గర పడేస్తాడు. దీని పేరే మియోమ్.
తర్వాత ఇక్కడ ఎడీ ఇంట్లో ఉంటాడు. అప్పుడే తనకి ఎదురు రూమ్లో ఉన్న అతను గట్టిగా సౌండ్స్ పెడుతూ సాంగ్స్ వింటూ ఉంటాడు. దాంతో ఎడీకి పిచ్చ కోపం వస్తుంది. అతని దగ్గరికి వెళ్ళి సౌండ్స్ ఆపుతావా అంటాడు. కానీ వాడు వినడు. అప్పుడే ఎడీలోంచి వెనం బయటికి వచ్చి ఆపరా కుక్క అన్నట్టు గట్టిగా అరుస్తాడు. అలా అక్కడ నుంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అలా కొంతసేపటికే చాలా మంది గార్డ్స్ అక్కడికి వస్తారు. వీళ్ళని డ్రేక్ పంపి ఉంటాడు. కానీ ఇప్పుడు వెనం ఎడీ బాడీలో పూర్తిగా కలిసిపోతాడు. అందువల్ల ఆ గార్డ్స్ని చిత్త కొట్టి అక్కడ నుంచి పారిపోతాడు. అలా డ్రాగ్స్కి సంబంధించిన డ్రోన్స్ కూడా తన వెంట పడుతూ ఉంటాయి. అప్పుడే ఎడీ తన బైక్ పై అక్కడ నుంచి పారిపోతాడు. ఇదంతా డ్రోన్స్ ద్వారా ల్యాబ్లో ఉన్న డ్రేక్ చూస్తూ ఉంటాడు. తను చాలా షాక్ అవుతాడు. అలాగే హ్యాపీగా ఫీల్ అవుతాడు తన సిమియోటు తన హోస్ట్ని సెలెక్ట్ చేసుకుంది అని. కానీ ఇక్కడ ఎడీ మాత్రం వెనం ద్వారా గార్డ్స్ అందరినీ దారుణంగా చంపేస్తాడు. ఈ చేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా అందరిని కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అంతలో ఒక వెహికల్ వచ్చి ఎడీకి తగులుతుంది. దాంతో ఎడీ కింద పడిపోతాడు. తన కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోతాయి. అలా కింద పడ్డ ఎడీ దగ్గరికి ఒక గార్డ్ వెళ్తాడు. కానీ అప్పుడే ఎడీ పూర్తిగా వెనంలో మారి ఆ గార్డ్ని తినేస్తాడు. అలాగే మిగిలిన గార్డ్స్ అందరినీ దారుణంగా చంపేస్తాడు. అలా అక్కడ నుంచి పక్కన ఉన్న వాటర్లోకి దూకి దూరంగా వెళ్ళిపోతాడు వెనం. తర్వాత ఎడీ వెనంతో అంటాడు, అసలు నువ్వెవరు, నా బాడీలోకి ఎందుకు వచ్చావు, నా నుంచి నీకేం కావాలి అంటాడు. అప్పుడు వెనం, నేను ఒక సిమియోట్ని, నేను క్లింటర్ గ్రహానికి చెందినవాడిని. అక్కడ నన్ను అందరూ చేతకాని వాడిలా ఒక లూజర్లా చూసేవాళ్ళు. నిన్ను కూడా ఇక్కడ లూజర్లా చూస్తున్నాడు కదా, అందుకే నేను నీ బాడీలో కరెక్ట్గా ఫిట్ అయ్యాను. అందుకే నువ్వు నా మాట విని నేను నా గ్రహానికి వెళ్ళడానికి హెల్ప్ చేసావంటే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను అంటాడు. తర్వాత ఇక్కడ ల్యాబ్లో ఇంకో సిమియోట్ అయిన మియోం కూడా చనిపోయి ఉంటుంది. దాంతో డ్రేక్కి పిచ్చ కోపం వస్తుంది. తన సైంటిస్టులపై అరుస్తూ ఉంటాడు. ఇది చస్తూ ఉంటే మీరందరూ చూస్తూ భజన చేస్తూ కూర్చున్నారా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అక్కడికి ఒక చిన్న పాప వస్తుంది. ఆ అమ్మాయితో డ్రేక్, పాప ఇది ఒక ల్యాబ్, ఇక్కడికి నువ్వు రాకూడదు అంటాడు. కానీ ఆ పాప నాకు నీ దగ్గర పని ఉంది అంటుంది. ఇప్పుడు ఆ పాపలో ఒక సిమియోట్ ఉంటుంది, అదే రైట్. ఆ సిమియోట్ని డ్రేక్ లోపలికి పంపిస్తుంది. తర్వాత ఇక్కడ ఎడీ దగ్గర లైఫ్ ఫౌండేషన్ గురించి మొత్తం ఫొటోస్, తన ఆధారాలు మొత్తం ఉంటాయి. అందుకే తను ఈ ఫొటోస్ మొత్తాన్ని న్యూస్ ఛానల్కి ఇవ్వాలి అనుకుంటాడు. అలా తను ఫస్ట్ పనిచేస్తున్న న్యూస్ కంపెనీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ సెక్యూరిటీగా తన బెస్ట్ ఫ్రెండే ఉంటాడు. కానీ తనని మాత్రం లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోడు. నువ్వు ఇప్పుడు ఈ కంపెనీలో పని చేయడం లేదు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అలా ఏం చేయలేక ఎడీ బయటికి వస్తాడు. అప్పుడే ఎడీ బాడీలోంచి వెనం మాట్లాడుతూ, నువ్వు పైకి వెళ్ళాలి అనుకుంటే నన్ను హెల్ప్ అడవచ్చు కదా, ఎందుకు అడగలేదు, నేను నిన్ను పైకి తీసుకువెళ్తాను అంటాడు. అలా వెనం పూర్తిగా బయటకు వచ్చి ఆ బిల్డింగ్ టాప్లోకి తీసుకువెళ్తాడు ఎడీని. అలా తన బాస్ క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు ఎడీ. అక్కడ ఒక నోట్ రాసి ఇందులో డ్రేక్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అతను ఎన్ని దారుణాలు చేస్తున్నాడో మొత్తం ఇందులో ఉన్నాయి అని రాస్తాడు. కానీ అప్పుడే అక్కడికి డ్రేక్ సంబంధించిన గార్డ్స్ వస్తారు. అది చూసిన ఎడీకి అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఫైట్ జరిగేలా ఉంది అని. దాంతో వెనం మళ్ళీ బయటికి వస్తాడు. అక్కడ ఉన్న అందరినీ చంపేస్తాడు. గార్డ్స్ గన్తో కాలుస్తారు, బాంబులతో పేలుస్తారు. అయినా వెనంకి ఏమీ అవ్వదు. అందరినీ కొడుతూ ఒక్కడొక్కడిని పట్టుకొని తినేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యాన్ కూడా వస్తుంది. ఎడీ యాన్ని చూడగానే తను వెనం నుంచి నార్మల్గా మారుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెంటనే ఇక్కడికి వెళ్ళిపో, ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంటుంది అంటాడు. అప్పుడు ఏన్, నీ హెల్త్ ఇప్పుడు బాగోలేదు, నువ్వు నాతో పాటు రా, హాస్పిటల్కి వెళ్దాము అంటుంది. అప్పుడు ఎడీ కూడా యాన్ మాటలు విని డాన్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా హాస్పిటల్కి వచ్చాక డాన్ హై ఫ్రీక్వెన్సీ ద్వారా వెనంని బయటికి తీస్తాడు ఎడీ నుంచి. అలా వెనం బయటకు వచ్చాక ఎడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక తను హ్యాపీగా బతకొచ్చు అని. కానీ అంతలో అక్కడికి డ్రేక్ సంబంధించిన గార్డ్స్ వస్తారు. ఎడీని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే డ్రేక్ ఎడీతో అంటాడు, నీలో ఉన్న సిమియోట్ని బయటికి తీయి అని. కానీ ఎడీ, నువ్వు చాలా ఆలస్యం చేసావు, నా నుంచి ఎప్పుడో అది వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడే డ్రేక్లో ఉన్న రైట్ బయటకు వచ్చి నాకు వెనం కావాలి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఎడీ అంటాడు, అంటే ఇది నీలో కూడా ఉందా, అది నీలో ఉంటే కొన్ని రోజులకి నువ్వే దాన్ని వద్దనుకుంటావు, అందుకే ఇప్పుడే దాన్ని వదిలేయి అంటాడు. కానీ డ్రేక్ మాత్రం ఎడీ మాటలు వినడు. అలా తన గార్డ్స్తో అంటాడు, వీడిని వెంటనే బయటికి తీసుకువెళ్ళి చంపేయండి అని. అలా గార్డ్స్ కూడా ఎడీని బయట అడవిలోకి తీసుకొని వెళ్ళి చంపబోతూ ఉంటారు. కానీ అప్పుడే వెనం యాన్ బాడీలో అక్కడికి వస్తాడు. అలా ఆ గార్డ్స్ మొత్తాన్ని కొట్టి యాన్లో నుంచి వెనం మళ్ళీ ఎడీ బాడీలోకి వస్తాడు. అప్పుడే వెనం యాడీతో అంటాడు, ఇప్పుడు డ్రేక్ మళ్ళీ మా గ్రహం వెళ్ళి అక్కడ నుంచి మొత్తం సిమియోట్స్ని భూమిపైకి తీసుకురావాలి అనుకుంటున్నాడు. అలా సిమియోట్స్ మొత్తం భూమిపైకి వస్తే ఈ భూమిపైన ఉన్న అందరినీ చంపేస్తాయి. దాంతో ఈ భూమి మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే మనం డ్రేక్ వెళ్ళడానికి ముందే తనని మనం ఆపాలి అంటాడు.
తర్వాత ఇక్కడ డ్రేక్ తన టీంతో అంటాడు 5 నిమిషాల్లో స్పేస్ షటిల్ని ఆన్ చేయాలి, నేను త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. కానీ సైంటిస్టులు మాత్రం అలా కుదరదు సార్, మీరు ఒక్కడే వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటారు. దానికి డ్రేక్ నేను ఒక్కనే కాదు, నాలో ఇంకొకరు కూడా ఉన్నారు అంటాడు. అంతలో అక్కడ ఉన్న ఒక సైంటిస్టు డ్రేక్ ఏదో తేడాగా ఉన్నాడు అని ఆ స్పేస్ షటిల్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే డ్రేక్ లోపల ఉన్న రైట్ బయటకు వచ్చి అక్కడ ఉన్న సైంటిస్టులందరినీ చంపేస్తాడు. అలా స్పేస్ షటిల్ని ఆన్ చేసి దాని లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే తనకి అడ్డుగా వెనమ్ వస్తాడు. అలా ఇద్దరి మధ్య బీభత్సమైన ఫైట్ జరుగుతుంది. రైట్కి వెనమ్కి మధ్య ఉండే ఈ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి యాన్ కూడా వస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న స్పీకర్స్ ద్వారా హై ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ని పెంచుతుంది. దాంతో 2 సిమియోట్స్ తమ ఓట్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి. కానీ డ్రేక్ మాత్రం చాలా తెలివిగా మళ్ళీ తన సిమియోట్స్తో కలిసి ఎడీని కొట్టి కిందకి తోసేస్తాడు. అలా ఎడీ కింద పడి చనిపోయే స్థితిలోకి వస్తాడు. తర్వాత రైట్ మళ్ళీ స్పేస్ షటిల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. కానీ వెనమ్ మళ్ళీ కింద పడే ఎడీ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. వెంటనే వెనమ్ మళ్ళీ పైకి లేచి రైట్ తన బాడీలో దింపిన ఆ రాడ్ని తీసుకొని ఆ స్పేస్ షటిల్ని మొత్తాన్ని చీరేస్తాడు. దాంతో ఆ స్పేస్ షటిల్ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ వల్ల రైట్ కూడా అక్కడే చనిపోతాడు. అలాగే వెనమ్ కూడా యాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఎడీ యాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యాన్ నేను ప్రేమిస్తున్నాను, కానీ డాన్ని కూడా నేను వదులుకోలేను అంటుంది. అప్పుడే ఎడీ లోపల నుంచి వాయిస్ వస్తుంది. దాంతో మనకి అర్థమవుతుంది వెనమ్ ఇంకా చనిపోలేదు, ఎడీ లోపలే ఉన్నాడు అని. అలా ఎడీ వెనమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే యాన్కి డౌట్ వస్తుంది, వెనమ్ ఇంకా బతికే ఉన్నాడా అంటుంది. దానికి ఎడీ లేదు అతను ఎప్పుడో చనిపోయాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా దారిలో వెళ్తున్నప్పుడు ఎడీ వెనమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎడీ నువ్వు నాతో పాటు ఈ ప్రపంచంలో ఉండాలి అనుకుంటే నువ్వు నేను చెప్పినట్టే వినాలి, మనుషుల్ని అస్సలు తినకూడదు అంటాడు. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం చెడ్డవాళ్ళని మాత్రమే తిను అంటాడు. దానికి వెనమ్ చెడ్డవాళ్ళంటే ఎలా ఉంటారు అంటాడు. దానికి ఎడీ వాళ్ళు మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు చూడు, వాళ్ళే చెడ్డవాళ్ళు, వాళ్ళనే తినాలి అంటాడు. అలా ఎడీ తను ఎప్పుడు వెళ్ళే స్టోర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఇంతకు ముందు వచ్చిన దొంగనే మళ్ళీ వచ్చి ఆమెను భయపెడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎడీ ఊరికే ఉండడు, ఎందుకంటే తనలో ఇప్పుడు వెనమ్ ఉన్నాడు కాబట్టి. అలా వెనమ్ బయటికి వచ్చి ఆ దొంగని పట్టుకొని తినేస్తాడు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఒక జైల్ని చూపిస్తారు. ఇక్కడ ఎడీ ఒక సీరియల్ కిల్లర్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తాడు. ఈ కిల్లర్ పేరు క్లీటర్ కేసిడీ. కానీ జైలు దగ్గరికి ఎడీ రావడానికి ముందే కేసిడీ తన రక్తంతో వెల్కమ్ ఎడీ అని రాసి ఉంటాడు. అప్పుడే కేసిడీ ఎడీతో అంటాడు, నీకోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, వెల్కమ్ ఎడీ అని. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ మూవీ తర్వాత వెనమ్ పార్ట్ 2 అయిన వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీని మీకు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.